తప్పు చేస్తుంటే తప్పుని ఖండించగలిగేటువంటి వాడు మాత్రమే స్నేహితుడు. నార్మల్ వాళ్ళందరూ మన ఫ్రెండ్స్. నార్మల్ వాళ్ళందరూ మన ఫ్రెండ్స్. ఎస్, హీఈస్ మై ఫ్రెండ్, షీఈస్ మై ఫ్రెండ్, దట్స్ ఆల్. ఓన్లీ ఒక్కడే ఉంటాడే, ఒక్కడో ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఎవరో ఒకళ్ళు ఉంటారు, డియరెస్ట్ ఫ్రెండ్స్ అంటారు తెలుగు. ఇంగ్లీష్లో అయితే, తెలుగులో ఆ డియరెస్ట్ అనే పదం ఉండదు, స్నేహితుడు అంటారు. నీ స్నేహితుడు ఏం చేస్తాడు? స్నేహితుడన్నా స్నేహితురాలు అన్నా చాలా మందికి చూడండి, చిన్నప్పటి నుంచి ఉండేటువంటి వాళ్ళు చనిపోయేంత వరకు వాళ్ళే స్నేహితులుగా ఉంటారు. అవును. స్నేహితుడు ఏం చెయ్యాలి? స్నేహితుడైనా స్నేహితురాలైనా వాళ్ళ మంచి కోరాలి. ఒకవేళ నువ్వు పొరపాటు దారిలో నువ్వు వెళ్తున్నావు అంటే, ఒరేయ్ నువ్వు చాలా తప్పు చేస్తున్నావురా, ఇలా వెళ్ళకు. ఇద్దరు స్నేహితులేగా, ఎందుకు చెప్తున్నాడు? వాడు మంచి కోరతాడు కాబట్టి. ఒరే నువ్వు ఈ పని చేసావనుకో నీకు ఇది అయిపోతుందిరా, వద్దు. అయితే వయసుతో తేడా ఉండదు స్నేహానికి. చిన్నవాళ్లతో స్నేహం చేయొచ్చు, పెద్దవాళ్లతో కూడా స్నేహం చేయొచ్చు, కానీ ఆ స్నేహం ఎలా చెయ్యాలి అనేది మీ ప్రశ్న ఉండాలి. స్నేహితుడు తోటి ఎలా ఉండాలి కన్నా స్నేహం ఎలా చేయాలి, మంచి స్నేహితుడిని మనం ఎలా ఎన్నుకోవాలి. మనం తెలియకుండా చాలా మందితోటి మాట్లాడుతుంటాం, ఎక్కడో ఒక చోట మన మనసుని ఆకట్టుకుంటారు వాళ్ళు. ఈ స్నేహితులు అనేవాళ్ళు ఎలా ఉండాలి అని అంటే, మనం ఎంచుకునేటప్పుడు కూడా మన చుట్టూ చాలా మంది మనుషులు ఉన్నా కూడా వాళ్ళల్లో క్లాస్లో 20 మంది ఉన్నా, 30 మంది ఉన్నా, 40 మంది ఉన్నా ఒక్కడే మనకి స్నేహితుడు అవుతాడు. అవును. వాడు పక్కన కూర్చున్నవాడు అవ్వచ్చు, లాస్ట్ బెంచ్లో కూర్చున్నవాడు అవ్వచ్చు, ఫస్ట్ బెంచ్లో వాడి మాటల వేవ్ లెంత్ కుదురుతుంది, వాళ్ళిద్దరు కనెక్ట్ అవుతారు, చాలా కనెక్ట్ అవుతారు. వాడు తప్పు చేస్తుంటే రై చేయకరా, ఇట్లా చేయొద్దురా భయ్, ఇట్లా చేస్తే మంచిది కాదని చెప్పగలుగుతాడు. వాడు చెప్పాడు కదా, ఫస్ట్ ఇద్దరు పోట్లాడేసుకుంటారు, లేదురా అని ఆపేస్తాడు. కానీ నార్మల్ ఫ్రెండ్స్ అయితే కుछ भी नहीं होता रे, करो रे, क्या होता बाद में देखेंगे रे అంటారు. అలా అనేవాడు ఓన్లీ ఫ్రెండ్. వాడి జోలికి మనం పోకూడదు. ఎందుకని? వాడు నీకు మంచి చెడు చెప్పట్లా, రేపు నువ్వు కూడా వాడికి చెప్పగలగాలి. అదొకటి. రెండవది ఏంటంటే, డబ్బుల విషయంలో స్నేహం అనేది చాలా విషయాలలో చెడిపోతుంది. డబ్బుల విషయాల దగ్గర వచ్చే సమస్యలు చాలా ఉండి ఎక్కడైనా రిలేషన్ పాడైపోతుందంటే, స్నేహమైనా సరే, ఒక బాంధవ్యమైనా, ఒక బంధుత్వమైనా, ఏదైనా చెడిపోవడానికి ముఖ్య కారణం ఏమిటి అని అంటే డబ్బు. దానివల్ల ఏమైపోతుందనంటే అసలు ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి. ఇవాళ మనిద్దరం స్నేహం అనుకో, మనిద్దరం మంచి స్నేహితులు అంటే నువ్వు మాట్లాడుకున్నంత వరకు స్నేహం బాగుంటుంది. ఒకవేళ నువ్వు నా దగ్గర అస్తమాన డబ్బులు అడిగి తీసుకుంటూ ఉన్నావు అనుకో, 5, 10, 50, 100, 5,000, 10,000 ఇవాళ ఇస్తాను ఫ్రెండ్ కదా అని ఇయ్యడం మొదలు పెడితే, రేపొద్దున నువ్వు వాపస్ ఇవ్వలేనప్పుడు, రిటర్న్ చేయలేనప్పుడు నీ మీద వాడికి చెడ్డ అభిప్రాయం ఏర్పడుతుంది. అది ఫ్రెండ్షిప్ కాదు, అది స్నేహం కాదు. స్నేహం అంటే ఎలా ఉండాలి? అన్ని విషయాలు ఇచ్చిపుచ్చుకునేటట్టుగా ఉండేటువంటి వాళ్ళు ఒక్కళ్ళు కానీ ఇద్దరే ఉంటారు. స్నేహం అంటే వాళ్ళే స్నేహితులు. ఒకటి, స్నేహితులతో మనం ఏమి షేర్ చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు. ఏవంటే అవి అందరికీ చెప్పకూడదమ్మా. కొన్ని విషయాలు మాత్రమే స్నేహితులతోటి మాట్లాడాలి. కొన్ని అమ్మ నాన్నతో షేర్ చేసుకోవాలి, కొన్ని అక్క చెల్లెళ్ళతో షేర్ చేసుకోవాలి, కొన్ని తప్పని పరిస్థితుల్లో కొంతమందితో మాట్లాడగలగాలి. అలా మీరే మీ స్పేస్ నిర్ణయించుకోవాలి. అప్పుడే మీకు ఈ ఫ్రెండ్షిప్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఓకే. లేని పక్షంలో మీ లైఫ్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు దాని గురించి అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర వెళ్ళి సలహా అడగాలి. పెద్దవాళ్ళు చెప్తే, ఒకళ్ళకి నలుగురు చెప్పారంటే మీరు దాన్ని తీసుకుని, ఇవన్నీ మీరు ఆలోచించుకుని, మీకు విజ్ఞతతోటి మీరు దాన్ని తీసుకోవాలి. అంతే కదా అని వాళ్ళు చెప్పారనుకోండి, ఎవరో ఏదో చిన్నపిల్లలు చెప్తారు, నీ వయసు వాళ్ళే ఉన్నారనుకోండి, మీ ఇద్దరు ఒకటే వయసు వాళ్ళు ఉండి స్నేహంగా ఉన్నారనుకోండి, వాడికి ఏం తెలుస్తుంది లైఫ్ విషయాలు? కొన్ని లైఫ్ డెసిషన్స్ ఉంటాయి, ఓ పెళ్ళిళ్ళ విషయము, లేదా ఓ ఇల్లు కొనే విషయము, లేకపోతే ఇంకా పెద్దవాళ్ళకి ఏదైనా చేయాలనుకున్నాం, ఇంకా అట్లా ఏదో కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు జీవితానికి ఎలా చేస్తారు? అందుకోసమని స్నేహితులతోటి షేర్ చేసుకునే విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. స్నేహం చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా మంది ఏమనుకుంటామంటే, ఇప్పుడు మీరు ఫస్ట్ అడిగే ప్రశ్నలోనే చాలా వచ్చే విషయం, ఫ్రెండ్షిప్ కదా అని గబగబా చెప్పేస్తాం. ఫోన్ నెంబర్లు ఇస్తాము, మాట్లాడతాము, చేస్తాం, అన్ని పర్సనల్ ఇష్యూస్ కూడా షేర్ చేసేస్తాము, నిమిషంలో చేసేస్తాం. అవును అవును.
ఎందుకని చేస్తామంటే అవతల వాళ్ళని చూడంగానే మనకేదో ఒకటి కనెక్ట్ అవుతాం, మనం కనెక్ట్ అవుతాం. వాళ్ళు మనతో కనెక్ట్ అయ్యారో లేదో మనకు తెలియదు, ఏదో అడిగేస్తారు. కొంతమంది కన్నింగ్ నేచర్ ఉంటుంది. ఏం చేస్తారంటే మన విషయాలన్నీ తెలుసుకుంటూ ఉంటారు, వాళ్ళ విషయాలు ఒక్కటి కూడా చెప్పరు. అప్పుడు ఏమైపోతుంది అంటే ప్రాబ్లం ఏమవుతుందంటే మనల్ని తీసేసి అండర్ అడ్వాంటేజ్ తీసుకుని ప్రతి నిమిషం ఏడిపించే ప్రయత్నం చేస్తారు వెనక నుంచి. అదే అంటారు చూడండి, గోతులు తవ్వుతారు అని. గొయ్యి తవ్వడంలో వాళ్ళు ప్రసిద్ధులు అయ్యి ఉంటారు. అలాంటి వాళ్ళని మనం కనుక్కోవాలి, కనిపెట్టాలి. ఎలా కనుక్కోవాలి అంటే ఈ కనిపెట్టడం అనే పదార్థాన్ని అక్కడ కాసేపు పక్కన పెట్టేస్తాం. ఓహో వీడు ఏంటి ఇలా చేశాడా, వద్దులే బాబోయ్, వీడు ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. ఎక్స్పీరియన్స్ కాకుండా నువ్వు చేయలేవు. ఎందుకని వాడు ఏదో చేస్తాడు, ఏదో విషయంలో చెప్పేస్తాడు, వీడికో వాడికో చెప్పి నీ వెనకాల ఓ పెద్ద లింక్ తయారు చేసేస్తాడు. అది నువ్వు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత కూడా చాలా మంది బయటికి రారండి, రానివ్వరు వాళ్ళు. నేను చాలా విషయాలు వీడి దగ్గర ఉంటాయి పర్సనల్స్, వరే నువ్వు ఇట్లా రారా, వరే నువ్వు ఇట్లా రారా, నువ్వు అది ఇట్లా ఇది ఇట్లా ఇట్లా అనేసరికి వీడు భయపడతాడు. ఎక్కడ వస్తాయి చెప్పు? ముఖ్యంగా వచ్చేవి ఎక్కడ ఉంటాయి? డ్రింకింగ్ హ్యాబిట్ దగ్గర వస్తాయి. ఇద్దరు కలిసి ఇంట్లో అమ్మ నాన్నకు చెప్పకుండా ఫస్ట్ డ్రింకింగ్ అనో, స్మోకింగ్ అనో, లేకపోతే డబ్బులు ఎత్తుకురావడం, దొంగతనం. ఎక్కడెక్కడైతే నెగటివ్ హ్యాబిట్స్ ఉంటాయో ఆ నెగటివ్ హ్యాబిట్స్ వల్ల రిలేషన్ దెబ్బతింటుంది. ఐదర్ ఫ్రెండ్షిప్ ఆర్ రిలేషన్ విత్ ద పేరెంట్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీబడి ఎల్స్ ఇన్ దిస్ వరల్డ్. ఎక్కడ స్పాయిల్ అయిపోతామంటే నెగటివ్ హ్యాబిట్స్ తోటి స్పాయిల్ అవుతుంది. కాబట్టి మనం ఎక్కడ వేటికి దూరంగా ఉండాలి? మొట్టమొదటిగా వేటికి దూరంగా ఉండాలి, అప్పుడు ఫ్రెండ్షిప్ని మనం నిలబెట్టుకోవాలి. అందువల్ల స్నేహం అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటిది, అమ్మా నాన్న కంటే కూడా పవిత్రమైనటువంటిది స్నేహం. కాబట్టి చిన్నప్పటి నుంచి కనుక మంచి వాళ్ళతోటి మీరు స్నేహం చేసుకుంటే, హితమైన మాటలు చెప్తూ మీకు అనుగుణంగా ఉండి ప్రాణావసరానికి మీ అవసరాలు తీర్చే విధానంలో ఉండేవాడే స్నేహితుడు. ఊరికే సరదాగా కబుర్లు చెప్పేవాడు స్నేహితుడు కాదు. రెండో విషయం, మీరు ఫోన్ చేయగానే ఫోన్ మాట్లాడగా తెల్లారి పొద్దున పోట్లాడి ఫోన్ కట్ చేసేసి డిలీట్ చేసేసుకుని మీతో ఇంకెప్పుడు మాట్లాడడానికి వాడు నిజమైన స్నేహితుడు కాదు. అర్థం చేసుకోవాలి. ఏ పరిస్థితిలో ఉంటే వీళ్ళు మీకు ఫోన్ తీయలేదు అంటే ఎదుటి వాళ్ళని నువ్వు అర్థం చేసుకునే కెపాసిటీలో ఉంటేనే యువర్ ఏ గుడ్ ఫ్రెండ్ టు అదర్స్. లేకపోతే నువ్వు మంచి స్నేహితుడు కాదు. 10 సంవత్సరాలు కూడా నువ్వు మాట్లాడకపోయినా 11వ సంవత్సరంలో మీ ఇద్దరు కలిసినా, అరే బాగున్నావా అంటే బాగున్నావా, అరే నాకు కుదరలేదురా నీతో కలవడం మాట్లాడడం, అరే నేను కూడా నీతో మాట్లాడడం కలవలేదురా అని మళ్ళీ ఒకళ్ళనొకళ్ళు మాట్లాడుకుంటే నిజమైన స్నేహం. ఆ స్నేహం నిలబెట్టుకోవాలి. రోజు రామనామం రాసినట్టు వాడి పేరు నువ్వు రాయక్కర్లా, నీ పేరు వాడు రాయక్కర్లా, ఫోన్ తెల్లవారితే మాట్లాడక్కర్లా. అది ఎలాగో ఇంట్లో ఉండే వాళ్ళతో మనం చేస్తాం. ఫ్రెండ్షిప్ ఎలా ఉండాలంటే మనకు చెప్తారు, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ నీడ్ అని. మన అవసరానికి మనం ఎలా ఉండాలి? ఎవరు అర్జెంటుగా ప్రాణావసరం, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, నాకు 10 రూపాయలు కావాలంటే జేబులో తీసిచ్చే వాళ్ళు లాగుంటే వాడు కరెక్ట్ ఫ్రెండ్. ఈ 10 రూపాయలకి నాకు వడ్డీ ఇస్తాడా, వీడు ఇల్లు రాసిస్తాడా లేదా కాగితాలు ఇస్తాడంటే వాడు ఫ్రెండ్ కాదు. ఇలాంటి విషయాల్లో అర్థం చేసుకోకుండా ఉండలేవు. ఎలాగో తెలిసిపోతుంది. ఒక వయసు వచ్చింది, నువ్వు అంటున్నావా చిన్నవాడు, నువ్వు ఫస్ట్ అడిగిన ప్రశ్న ఏ వయసుకు దగ్గర ఆ వయసు వాడి ఫ్రెండ్ ఉంటాడు. వాడికి ఓ రోజు పెన్సిల్ ఇస్తే రెండో రోజు వాడు మాట్లాడండి. అవునమ్మో, అవును. స్కూల్లో చూడండి, పక్క పక్కన కూర్చొని ఒకసారి నీ పెన్సిల్ ఇచ్చి వాడు రబ్బర్ ఇస్తే, వాడు స్కేల్ ఇస్తే వాడు వీడు ఫ్రెండ్ అనుకుంటాడు. అడగానే విడిపోతే వచ్చారు, నేను మా అమ్మ ఏనంది నేను ఎద్దు అని చెప్పేసి ఆ వయసు కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. కాబట్టి మైండ్ ఎప్పుడు ఒకటే తల్లి. ఎలాంటి రెసిప్రొకేషన్ ఉన్న చోటే ఏదైనా రిలేషన్ రెండు మనుషుల మధ్య నిలబడుతుంది. కాబట్టి ఇదే స్నేహం. కాబట్టి మనం మంచి స్నేహితులను ఎన్నుకోవాలి, మంచి స్నేహ బంధంతో కలిసి ఉండాలి. అప్పుడే ఏ విషయాన్ని షేర్ చేసుకోండి. లేనప్పుడు అందరితోటి చక్కగా హాయిగా నవ్వుతూ మాట్లాడండి. మీ పర్సనల్స్ అన్ని మీ దగ్గరే పెట్టుకోండి. ఫ్రెండ్ని ఫ్రెండ్ గానే ట్రీట్ చేయండి. సరదాగా హాయ్ హాయ్ అనండి, అయిపోయింది. బాయ్. నీ పర్సనల్ స్పేస్ ఇచ్చేవాళ్ళు నువ్వు పర్సనల్ గా చూడగలిగితేనే నీకు మంచి స్నేహితుడు స్నేహితురాలు. సో ఎదుటి మనిషిలో మనం ఆ పర్సనల్ స్పేస్ మనం ఇవ్వచ్చా లేదనేది మనం బాగా ఆలోచించుకుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఒక అనుభవం అయిందంటే రెండోసారి కట్ చేసి పడేస్తాం వాళ్ళని. కొంతమంది అనుభవం కాకుండానే తెలుసుకుంటారు, కొంతమంది కళ్ళతోనే తెలుసుకుంటారు, కొంతమంది మాటతో తెలుసుకుంటారు, కొంతమంది బిహేవియర్ తో తెలుసుకుంటారు. కాబట్టి అది చాలా సులభం. దాని యందు మీకు అవగాహన రావాలి. ఖచ్చితంగా ఏదైనా పేరెంట్స్ ని గౌరవిస్తూ వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళ మాటలు మీరు వింటేనే సరి అయిన స్నేహాన్ని ఎంచుకోగలుగుతారు. అమ్మ చెప్పేస్తుంది, వరే వద్దురా వాడి జోలికి వెళ్ళాము అంట, అయినా మనం వినమే, దాని జోలికి వద్దురా, ఎవరితో ఎక్కువ ఉండొద్దురా, ఎక్కువ మాట్లాడద్దు అంటుంది. అన్నప్పుడు మనం ఏం చేస్తాం?
మనకు కొంచెం వినే స్వభావం ఉండదు కదా, మనం చేసేస్తాం. అలా చెయ్యొద్దు అని చెప్తున్నాను నేను. అమ్మ ఎక్స్పీరియన్స్ తో చెప్తుంది, నాన్న చూసి చెప్తారు, మీరు ఆలోచించుకొని మీరు స్నేహాన్ని కంటిన్యూ చేయండి. అంత మాత్రం చేత తలుపేసుకుని ఇంట్లో కూర్చోవడం కాదు, అందరితో మాట్లాడండి. ఒక్కడే స్నేహితుడు అవుతాడు, ఆ ఒక్క స్నేహితుడితోటి హ్యాపీగా ఉండండి.